హాయ్ హలో అందరికి నమస్తే. భారత రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్న భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు వణుకు పుట్టిస్తున్నటువంటి ఒక కొత్త బిల్లు బీజేపీ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో నిన్న ఒక 3 బిల్లులను ప్రవేశపెట్టడం జరిగింది. రాజ్యాంగ 130వ సవరణ బిల్లు. అయితే ఎందుకని ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత మరి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు, మరి ఈ బిల్లు వల్ల ఎవరికి ఇబ్బంది, ఎవరికి నష్టం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాల గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏదైతే పార్లమెంట్లో ఆ బిల్లుకు సంబంధించి ప్రస్తావన మొదలైందో, ఆంధ్రప్రదేశ్లో మరి చంద్రబాబు నాయుడు గారి బ్యాచ్ అని అంటారు కదా, ఒక వర్గం మీడియా అనుకోండి, కొంతమంది మేధావులు అనుకోండి, చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత బీజేపీ పార్టీ చెప్తున్నది ఏంటయ్యా అంటే, ఒక పారదర్శకత, అవినీతి లేని పాలన, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా. ఇప్పుడు చాలామంది నేరం చేసి జైల్లో నుండి పాలన అందిస్తామంటే కుదరదు. సో ఇలాంటి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇలాంటి బిల్లులు అవసరం అని చెప్పి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. ఏంటి బిల్లు అంటే, ఇక్కడ 5 సంవత్సరాల శిక్ష పడేటువంటి కేసుల్లో 30 రోజుల పాటు జైల్లో కనుక ఉంటే, అది పిఎం అయినా, సీఎం అయినా, మంత్రి అయినా, ఇంకా ఎవరైనా సరే, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు 30 రోజుల వరకు ఉంటే, వాళ్ళ 31వ రోజు వాళ్ళు రాజీనామా చేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా వాళ్ళ పదవి పోతుంది. సో ఇది బిల్లు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆరోపణలు మాత్రమే, నిరూపించబడిందా లేదనే విషయం గురించి లేదు ఇక్కడ. ఆరోపణలు వస్తే అంటే కొంత వివాదాస్పదంగానే ఉంటుంది. వీళ్ళు విపక్షాలు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇప్పటికే ఈ బిల్లు రాకముందు వరకే ఈడీని, సిబిఐని, ఈ కేంద్ర సంస్థలు ఉంటాయి కదా, వాటిని వాడుకొని 90% వాళ్ళకి ఇష్టం లేనటువంటి రాజకీయ నాయకులను, ఏ రాష్ట్రంలోనైనా వాళ్ళకు ఇష్టం లేనటువంటి ప్రభుత్వం ఏర్పడితే, తమకు అనుకూలంగా లేని ప్రభుత్వాలు ఏర్పడితే ఆ ప్రభుత్వాలను కూలదోయడానికి అక్కడ ఉన్నటువంటి మంత్రులను కానీ, ముఖ్యమంత్రులను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అనుకోండి, ఇటు తెలంగాణలో అనుకోండి, ఎక్కడైనా సరే వేరు రాష్ట్రాల్లో అనుకోండి. సో ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ఈడీని, సిబిఐని ఇప్పటికే వాడేశారు వీళ్ళు. సో ఈ బిల్లు ద్వారా వాళ్ళకి ఇష్టం లేని ప్రభుత్వం అంటే ఈజీగా కూలదోయచ్చు అనేటువంటి ఒక కుట్ర ఈ బిల్లులో కనిపిస్తుంది అనేటువంటి విపక్షాల యొక్క అభిప్రాయం. ఇక్కడ ఈ బిల్లు వల్ల వ్యవస్థలో మార్పులు వస్తే మంచిదే, రాజకీయ నాయకులు తప్పు చేయకుండా ఉంటే మంచిదే. కానీ చేయకుండా ఉంటారా? వ్యవస్థలో మార్పులు వస్తాయా అంటే లేదు అనే సమాధానం వినిపిస్తుంది. వీళ్ళ అవసరానికి అవినీతిని అరికట్టేటువంటి బిల్లు కాదు ఇది, రాజకీయ ఆయుధంగా మారేటువంటి బిల్లు అనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ పరిణామాలన్నీ గమనిస్తే. మరి ఏంటి ఇప్పుడు 31 రోజుల తర్వాత ఆటోమేటిక్గా ఆ వ్యక్తి యొక్క పదవి పోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో ఉంటారు, 31 రోజు ఆటోమేటిక్గా పదవి పోతుంది. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే ఉంది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఆ నేరానికి సంబంధించి అసలు ఏం జరిగింది, నిరూపణ అయిందా, తప్పు చేశాడా చేయలేదా అనేటువంటి అంశాలు కానీ, అదేవిధంగా శాసనసభలో ఆ వ్యక్తికి మెజారిటీ కనుక వస్తే మళ్ళీ ఆ పదవిలో కూర్చునేటువంటి అవకాశం ఉంది. ఇంకా పూర్తిగా దీనికి సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తే దీని లెక్కేంది, దీని కథ ఏంది అనేది మనకు క్లియర్గా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అయితే వివాదాస్పదమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బిల్లు ప్రస్తావన ఇక్కడ పార్లమెంట్లో జరుగుతున్నప్పుడు ఇక్కడ కొంతమంది మేధావులు కొన్ని ఛానల్స్లో, అంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉండేటువంటి ఛానల్స్లో ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, ఎవరో ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏమంటా ఉన్నారంటే, కాంగ్రెస్ ఎంపీ వేణుగోపాల్ గారు మాట్లాడినటువంటి మాటలను ప్రస్తావిస్తూ ఈ బిల్లు ద్వారా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అటు నితీష్ కుమార్ని కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరి వల్లే ప్రభుత్వం నడుస్తూ ఉంది, కేంద్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి బిల్లులు తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు మాట్లాడకుండా ఏదైనా వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేశారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి ఈడీ కానీ సిఐడి కానీ ఈ బిల్లును ఉపయోగించుకొని వాళ్ళను ఇరుకున పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వేణుగోపాల్ గారు చెప్పినటువంటి అంశాన్ని ఏబిఎన్ వెంకటకృష్ణ గారు చెప్తారు. అంటే వీళ్ళ మనసులో మాట అది. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ వేరు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే బీహార్ ఎన్నికల తర్వాత చాలా మార్పులు వస్తాయి రాజకీయంగా. నరేంద్ర మోదీకి షాక్ ఇస్తారు చంద్రబాబు నాయుడు అనేటువంటి చర్చ ఎక్కువగా జరుగుతుంది. బీహార్లో కూడా అదే రకమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో ఇక్కడ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా ఎంపీ వేణుగోపాల్ గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఖచ్చితంగా ఇది
చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి చర్చ ఎక్కువగా వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ భయపడాల్సిందే ఉంది. వీళ్ళు తప్పు చేయకపోతే, ఎలాంటి ఇబ్బంది లేకపోతే, అవినీతి చేయకపోతే, పారదర్శకమైన పాలన అందిస్తే, నీతివంతంగా నిప్పులాగా ఉంటే ఇబ్బంది ఏముంది? కానీ భయపడతా ఉన్నారు. భయపడుతున్నారంటే దానికి అర్థం ఏంటి? రేపు రోజు ఏదో ఒకటి చేస్తారనే ఒక భయం వీళ్ళలో మొదలైంది. అందుకే ఇటు చంద్రబాబు నాయుడు గారికి భయం, అటు నితీష్ కుమార్ గారికి భయం, ఇట్లా దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు భయపడతా ఉన్నాయి ఈ బిల్లుకు సంబంధించి. సో ఇంకొక ఇది కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ నాయకులకు సంబంధించి మంత్రులను కానీ వాళ్ళని కానీ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. సో అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి. సో కాకపోతే ఏంటంటే ఇక్కడ కేంద్ర సంస్థలు వీళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి కొంత ఎక్కువ అవకాశాలు వీళ్ళకు ఉంటాయి. ఇబ్బంది పెట్టే ఎక్కువ అవకాశం వీళ్ళకే ఉంటుందనే చర్చ బలంగానే జరుగుతూ ఉంది. సో ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బ్యాచ్ మరి ఈ రకంగా మాట్లాడుతున్న కారణం ఏంటంటే గతంలో నరేంద్ర మోదీ గారు పోలవరానికి సంబంధించి పోలవరం ఒక ఏటీఎంలో వాడుతున్నారు చంద్రబాబు నాయుడు అని కానీ, అదేవిధంగా అమరావతికి సంబంధించి కూడా కామెంట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఎక్కడైనా అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైనా స్కామ్ చేస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ముందే స్కామ్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకొని అధికారంలోకి వచ్చారని చెప్పి అమరావతి ప్రస్తావన ఇదంతా తీసుకొచ్చారని చెప్పి కూడా బీజేపీ పార్టీ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం బీహార్ ఎలక్షన్ తర్వాత వీళ్ళు ఏదైనా తోక జాడిస్తే మరి ఇవన్నీ కూడా బయటికి తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ చట్టాన్ని వాడుకోననేటువంటి చర్చ ఉన్నటువంటి క్రమంలో వీళ్ళు భయపడడానికి ఇది ఒక కారణం అవుతా ఉంది. సో ఏది ఏమైనా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారేనే కాదు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా వేరు రాష్ట్రాల్లో వేరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అనుకోండి, తెలంగాణ అనుకోండి, ఇట్లా అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు అనుకోండి, ఇట్లా చాలా ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా సో వీళ్ళందరికీ కూడా ఇది ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిదే మరి మేధావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి పరిస్థితి. సో ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత మరింత పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపడం జరిగింది. మరి నవంబర్లో శీతాకాల సమావేశాలు ఉంటాయి కదా, ఆ టైం వరకు ఒక నివేదిక అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఈ బిల్లుకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే పారదర్శకత కోసం, అవినీతి లేని పాలన అందించడం కోసం మరి ఈ బిల్లు తీసుకొచ్చారనుకోవాలా, ఈ అవినీతిని అరికట్టడం కోసం, లేదా రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం కోసం ఈ బిల్లుని తీసుకొచ్చారనుకోవాలా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.